నమస్తే గురుజీ. నమస్కారం అండి. శుభం వ్యాధి. గురుజీ, మొదటి సంతానంగా అమ్మాయి పుడితే ఆ తల్లిదండ్రుల జీవితం ఎలా ఉంటుంది? ఇక్కడ ఏంటంటే సంతానం అనేది ఒక యోగం. తల్లిదండ్రులకు సంతానం యోగం. ఈ కాలంలో సంతానం కలక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి సంతానం జరగడమే ఒక యోగం. దానికి ఏంటంటే పూర్వజన్మ సుకృతం ఉండాలని చెప్తుంటాం. సంతానంలో మగ సంతానం, ఆగ సంతానం రెండు రకాలుగా చూసుకుంటాం. మగ సంతానం అయితే మోక్ష మార్గం ఇచ్చినట్టు. అంటే ఈ తల్లిదండ్రులకి రేపు ఉదయం ప్రతి కర్మకి అనుసంధానంగా ఆ మగ పిల్లవాడు ఉంటాడు కాబట్టి మోక్షం అంటే ఒక జీవికి మోక్షం కలగాలంటే మగ సంతానం కలగాలి అంటారు. అయితే ఆడపిల్ల సంతానం అంటే అదృష్టం కూడా అంటారు. ఆడపిల్ల సంతానం అదృష్టం ఏంటంటే ఏ రకంగా అంటే అమ్మాయి పుట్టిందంటే కన్యాదానం చేసే ఫలం మనకు వస్తుంది. కన్యాదానం చేయడం అంటే ఇక్కడ ఏంటంటే ఆడపిల్లని ఆ పరమేశ్వరుడికి అప్పచెప్పినట్టుగా. మనం ఎప్పుడైతే కన్యాదానం చేస్తామో ఆ అల్లుడిని ఎవరైతే ఉన్నారో పరమేశ్వరుడు స్వరూపంగా మనం భావించి అమ్మాయిని వాడి చేతిలో పెడుతూ కాలు కడుగుతారు. పరమేశ్వరుడు స్వరూపంగా భావించి ఆయన కాళ్ళకి నమస్కారం చేసి కాలు కడిగి మన అమ్మాయిని అక్కడ ఆ భావంతో అక్కడ ఉంటామన్నమాట. అంటే ఆ భగవంతుడికి అర్పించడానికి మనకు ఫలం వచ్చింది అనే ఒక అదృష్టం అన్నమాట. అంటే ఇక్కడ ఏమైంది, అమ్మాయి పార్వతి స్వమ్మ అనమాట. ఇది ఆడపిల్ల పుట్టడం అంటే అదృష్టంగా భావిస్తారు. ఇంట్లో అమ్మవారు తిరుగుతుండగా భావిస్తారు. ఆడపిల్ల మొదటిసారిగా పుడితే మాత్రం, మొట్టమొదటి సంతానంగా పుడితే మాత్రం డెఫినెట్గా ఇంట్లో అమ్మవారి యొక్క స్వరూపం తిరుగుతుంది కాబట్టి అష్టైశ్వర్య భౌభాగ్యాలతో చక్కగా ఉంటుంది. కాబట్టి ఆ అమ్మవారి పేరు పెట్టుకుని చక్కగా పిలిపించుకుంటూ అలా తిరిగితే ఇంకా బాగుంటుంది. కాబట్టి ఆడపిల్ల సంతానం అనేది అదృష్టంగానే మనం చెప్పుకుంటాం. జ్యోతిషాస్త్రపరంగా చెప్తాం, ధర్మ సూక్ష్మ ప్రకారం కూడా చెప్తాం. తర్వాత ఆచార వ్యవహారాల్లో కూడా ఆడపిల్ల అనేది ఒక అదృష్టమైన అంశంగానే మనం భావిస్తాం. కాబట్టి ఆ విధంగా అనుకుంటే చాలా బాగుంది చెప్పారు. ఇక అదే విధంగా గురుజీ, మొదటి సంతానంగా అబ్బాయి పుడితే ఆ తల్లిదండ్రుల జీవితం ఎలా ఉంటుంది? మగ సంతానం అనేది వంశోద్ధారకుడు అని చెప్తామండి. వంశము అంటే ఏంటంటే పుత్రస్థానం. పుత్రస్థానంలో ఏంటంటే మగ పిల్లవాడ ఆడపిల్లవాడని కాకుండా పంచమ స్థానంలో గురువు యొక్క బలం బాగుంటే మగ సంతానం బాగుంటుంది. మగ స్థానంలో పుడతాడని చెప్తాం. సో మగ సంతానం పుట్టాడు వంశోద్ధారకుడు, వంశాన్ని నిలబెట్టేవాడు, వంశాన్ని మోక్ష మార్గాన్ని ఇచ్చేవాడు. మంత్రస్థానం అంటారు, బీజాక్షం అంటారు. అలాగే 7 సంవత్సరాలు 7 నెలల 7 రోజుల్లో ఉపనయన సంస్కారాలు చేస్తారు. ఇది ప్రతి కులానికి ఉన్నది. అంటే 4 వర్ణాల వాళ్ళకి ఉపనయన సంస్కారాలు ఉన్నాయి. అందరూ చేయరు కానీ అందరికీ ఉన్నాయి. గాయత్రి అనేది ఒక్కొక్క వర్ణం వాళ్ళకి ఒక్కొక్క రకంగా ఆ మంత్రాన్ని సాధన చేయడం అంటూ ఉందన్నమాట. అది చాలా మంది చేయరు కానీ అలా ఉంది, శాస్త్రం ఉంది. ఆ విధంగా అక్షరాభ్యాసము తర్వాత అదేవిధంగా ఉపనయన సంస్కారాలు చేస్తూ ఆ పిల్లవాడికి కానీ మంచి మార్గంలో తీసుకెళ్తే ఈ మోక్షం అన్నది ఏంటంటే మోక్ష మార్గం చూపిస్తూ లోక కళ్యాణార్థం ఉపయోగపడతాడు. కాబట్టి వంశోద్ధారకుడు రావడం అనేది ఒక విశేషంగా చెప్తాం. కాబట్టి మగ సంతానం అయినప్పుడు దానికి తగ్గట్టుగా ఒక ఫలితాన్ని చూపిస్తుంది. ఆడ సంతానం ఉన్నప్పుడు అమ్మవారి స్వరూపంగా భావించి దాని యొక్క ఫలితం చూపిస్తుంది. కాబట్టి సంతానం అనేది చాలా విశిష్టమైన స్థితిగా చెప్తాం. సంతానంలో కూడా సత్సంతానం కలగడానికి తల్లిదండ్రులు ఏం చేయాలంటే వివాహం జరిగిన తర్వాత 16 రోజుల పండుగ అయిన తర్వాత గురువు ద్వారా ఉపదేశం తీసుకోవడం, మంత్రోపదేశం తీసుకొని శ్రీ విద్యలో కానీ గురు పరంపరలో ఉండడం కానీ గురు గణపతి బాల మంత్రాన్ని కానీ సాధన చేయడం, ఇలా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ చేసుకోగలిగితే ఆ చేసే మంత్ర సాధన వలన కలిగే సంతానం కూడా సత్సంతానంగా కలుగుతుంది. కాబట్టి మగపిల్లవాడ ఆలిపిల్లవాడ కాకుండా సత్సంతానం కలగడం వలన లోక కళ్యాణార్థం వాళ్ళు ఉపయోగపడతారు. కాబట్టి అది చేయడం అనేది చాలా అద్భుతం. కాబట్టి వివాహానంతరం చేయవలసిన కార్యంలో మార్గంగా గురు పరంపరలో కానీ ఉంటే సంతానం సౌభాగ్యం అని చక్కగా ఉంటాయని చెప్పగలుగుతాం. చక్కటి విశ్లేషణ గురుజీ, ధన్యవాదాలు. శుభం వ్యాధి.